మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు మిడిల్ క్లాస్ లాగానే ఎందుకు ఉండిపోతున్నారో తెలుసా? పేదవాడికి తెలుసు తను పేదవాడినని, తనలో ఏముందో తనకు తెలుసు, ఎంత ఖర్చు పెట్టాలో. ధనవంతులకు తెలుసు వాళ్ళ రేంజ్ ఏంటిదో, ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు వేరే వాళ్ళని చూసి మనం కూడా ఉన్న వాళ్ళలాగా చూపించుకోవాలన్న ఆరాటంలో పెద్ద పెద్ద ఎక్కువ ఖర్చు పెట్టేసి రెంట్లు తీసుకొని, బ్రాండెడ్ బట్టలు ధరించుకొని, బ్రాండెడ్ కార్లు, మంచి కార్లు తీసుకొని, వాటికి ఈఎంఐలు, ఫోన్ల ఈఎంఐలు ఇవన్నీ కట్టుకుంటూ జీరో సేవింగ్స్ తోటి ఉండిపోతారు మన మిడిల్ క్లాస్ వాళ్ళు. ఆఖరికి చూసేసరికి వాళ్ళకి ఏముండదు. కానీ అదే మిడిల్ క్లాస్ వాళ్ళల్లో కొంతమంది గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏదంటే రూపాయి సేవింగ్ చేసుకుంటూ చూసే జనాలకి వాళ్ళు పీసినార్లాగా కనిపించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని చూసి, వాళ్ళ సరౌండింగ్లో ఉన్న వాళ్ళని చూసి మేము కూడా ఉన్న వాళ్ళమని చూపించుకోవడం కోసం, నిరూపించుకోవడం కోసం షాపింగ్లని, ఫంక్షన్లని, పబ్బాలని అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటూ అలాగే ఉండిపోతూ ఉంటారు. అవునంటారా కాదంటారా? నిజమైతే తప్పకుండా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.